హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలుసా మహేష్ బాబు నటించిన ఆ మూవీ ఫ్లాప్ అంటే కృష్ణ గారు ఒప్పుకోరట. కథల ఎంపిక విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారి జడ్జ్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. కెరీర్ బిగినింగ్లో తండ్రి కృష్ణ గారి తోడ్పాటు ఉన్నప్పటికీ ఆ తర్వాత మహేష్ బాబు గారు సొంతంగా కథలు వినడం ప్రారంభించారు. ఒక్కడు మూవీతో స్టార్ అయిన మహేష్ బాబు గారు పోకిరి మూవీతో టాలీవుడ్ సూపర్ స్టార్గా మారిపోయారు. త్వరలో మహేష్ బాబు గారు రాజమౌళి గారి డైరెక్షన్లో నటించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మహేష్ బాబు సాధించిన ప్రతి విజయాన్ని తండ్రిగా కృష్ణ గారు గర్వపడుతూ వచ్చారు. మహేష్ నటించిన చిత్రాల రికార్డ్స్ని కృష్ణ గారు స్వయంగా చెప్పేవారు. అంత బాగా మహేష్ సక్సెస్ని కృష్ణ గారు గుర్తుపెట్టుకున్నారు. అదేవిధంగా మహేష్ బాబు గారు ఏదైనా ఫ్లాప్ మూవీలో నటిస్తే కృష్ణ గారు తన ఒపీనియన్ని ఓపెన్గా చెప్పేవారట. ఉదాహరణకి మహేష్ గారు నటించిన నాని మూవీ కృష్ణ గారికి నచ్చలేదు. ఈ మూవీ రిలీజ్కి ముందే కృష్ణ గారు ఆ విషయం చెప్పారట. ఆ మూవీ కనుక హిట్ అయితే మహేష్ హీరో కాలేడు అని ఓపెన్గా చెప్పేశారు. అంటే స్టార్ హీరోలు ఇలాంటి చిత్రాల్లో నటించకూడదు అనేది కృష్ణ గారి అభిప్రాయం. అదేవిధంగా కొన్ని చిత్రాలకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ లేదు, ఈ సినిమా బాగుంది అని కృష్ణ గారు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సర్కారు వారి పాట మూవీ రిలీజ్ అయినప్పుడు చాలా మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ మూవీ గురించి కృష్ణ గారు ఓ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు. సర్కారు వారి పాట మూవీ ఫ్లాప్ అంటే నేను ఒప్పుకోను అని కూడా అన్నారట. సినిమా చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. ఒక యూనిక్ విషయాన్ని ఈ చిత్రంలో చూపించారు. ఈ చిత్రంలో చూపించిన బ్యాంకింగ్ వ్యవస్థ గురించి సుప్రీంకోర్టులో కూడా చర్చ జరుగుతోంది అని కృష్ణ గారు అన్నారు. పోకిరి, దూకుడు చిత్రాల కంటే ఈ చిత్రంలో మహేష్ బాబు గారి పర్ఫార్మెన్స్ చాలా ఎనర్జెటిక్గా ఉంది అని కృష్ణ గారు అన్నారు. అన్ని సెంటర్స్లో ఈ మూవీని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు అని, కానీ కొందరు కావాలని నెగిటివ్గా ప్రచారం చేస్తున్నట్లు కృష్ణ గారు ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే సర్కారు వారి పాట మూవీ మాత్రం మహేష్ హిట్ చిత్రాలతో పోలిస్తే గొప్పగా వసూళ్లు రాబట్టలేకపోయింది.